మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఉజ్వల భవిష్యత్తును అందించిన ఆ కళాశాల ఇప్పుడు సమస్యల నిలయంగా మారింది. కాలేజీ ఏర్పాటై దాదాపుగా 70 ఏళ్లు దాటినా ఇంకా చాలీచాలని గదుల్లోనే చదువు బండి నడపాల్సి వస్తోంది. శిథిలావస్థకు చేరిన పాత భవనం, పెచ్చులుడిన పైకప్పులు, ఇలా ఇబ్బందులతో విద్యార్థులు, అధ్యాపకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలకు ఘనమైన చరిత్ర ఉంది. 1956లో ఏర్పాటైన ఈ విద్యాసంస్థలో చదువుకొని ఎందరో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. 70 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ కళాశాల సమస్యల సుడిలో చిక్కుకుంది. శిథిలావస్థకు చేరుకున్న పాత భవనం, వర్షాకాలం వస్తే నీళ్లు చేరిన గదుల్లో అవస్థలు తప్పడం లేదు. గిరిరాజ్ కళాశాలలో 50 డిగ్రీ కోర్సులు, 11 PG కోర్సులు అందుబాటులో ఉండగా 5,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 120 మందికి పైగా అధ్యాపకులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేక తరగతుల నిర్వహణ కష్టతరంగా మారింది. వర్షం పడితే చాలు పాత భవనంలో ఊడిపడుతున్న పైకప్పులతో విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. ఎందరో మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక మంది ఉన్నటువంటి ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నటువంటి నాయకులైనా సరే దాంట్లోకి వెళ్ళి చదివి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది మేధావులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా జీజీ కాలేజీని పట్టించుకునే పరిస్థితులు లేనటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు చూసుకున్నటువంటి పరిస్థితి అయితే నిజామాబాద్ నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అటానమస్ మినీ యూనివర్సిటీ కాబట్టి అది దాన్ని పట్టించుకోవాలి. 1967లో కట్టినటువంటి బిల్డింగ్లు ఇప్పటి వరకు మొత్తం శిథిలావస్థలో వచ్చి నీళ్లు ఊరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గ్రౌండ్ కూడా సరైనటువంటి ఫెసిలిటీస్ తోటి గ్రౌండ్ లేదు. దీంతోపాటు ప్రధానంగా ఆ విద్యార్థులకు సుమారుగా 4,000కు పైగా ఉన్నటువంటి విద్యార్థులకు సరిపడా హాస్టల్ లేక అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొత్త బిల్డింగ్ కట్టినప్పటికీ కూడా విద్యార్థులకు సరిపడట్లేదు. 30 ఎకరాలు ఉన్నటువంటి జీజీ కాలేజీలో సగం భూమి అక్కడ కబ్జాకు గురవుతుంది. ఇంకోటి అక్కడ జీజీ కాలేజీలో ఉన్నటువంటి సౌకర్యాలు, టాయిలెట్స్ కానీ, శానిటేషన్ కానీ ఏదైనా సరే పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. ఈ వసతి గృహాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. చాలా దూరం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా పేయింగ్ గెస్ట్ అంటే హాస్టల్స్లో ఉండి 4,000 నుంచి 5,000 ఫీజులు పే చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. కళాశాల యాజమాన్యం, సెల్ఫ్ ఫైనాన్స్ సహా ఇతరత్ర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంతో 26 గదులతో కూడిన కొత్త భవనం నిర్మించింది. కానీ పెరిగిన విద్యార్థులతో అది కూడా చాలడం లేదు. నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నప్పటికీ సౌకర్యాలు లేక సమస్యలు ఎదురవుతున్నాయని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ పాత బిల్డింగ్ ప్లేస్లో కొత్త బిల్డింగ్ ఒక 30-40 రూమ్లతోనే మనకు వచ్చినట్టయితే పిల్లలందరికీ కూడా మనం డే మొత్తం కూడా క్లాసులు జరుపుతూ పిల్లలందరికీ కూడా ఉపయోగపడేట్టుగా చేయగలం. సో మనం ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే ఒక మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసినట్టయితే ప్రభుత్వానికి, అదేవిధంగా మన కళాశాల విద్యార్థులకు మంచి పేరు వస్తుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు చొరవ తీసుకుని కళాశాల అభివృద్ధికి సహకరించాలని అధ్యాపకులు, విద్యార్థులు కోరుతున్నారు.